పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మొదలైంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల నేతల మీటింగ్ జరగనుంది. లోక్సభ నేతగా మోదీ పేరును చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. ఇక ఆ తర్వాత ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎంపీలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ భేటీకి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, బీజేపీ జాతీయ పదాధికారులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. అటు మీటింగ్కి ముందు ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్డీఏ పక్ష నేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేఖ సమర్పించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ మొదలైన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, లక్ష్మీదుర్గ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ నేతలు ఇప్పుడు ప్రస్తుతం ప్రధానిగా మోదీ పేరును ప్రతిపాదించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఇది ఒక సువర్ణ అవకాశం. ప్రధానిగా మోదీ పేరును ప్రతిపాదించే అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. గతంలో కూడా చాలామంది ప్రధానులను చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి ప్రధానిగా మోదీ పేరును ప్రస్తావించబోతున్నారు, ఆయన ప్రతిపాదించబోతున్నారు. సో ఇది తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి బలంగా టీడీపీ నేతలంతా కూడా భావిస్తున్నారు. సెంట్రల్ హాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిపాదన జరిగిన తర్వాత, ప్రధానిగా మోదీ పేరును ప్రతిపాదించిన తర్వాత ఇటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా కూడా మాట్లాడతారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించబోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రసంగించిన తర్వాత చివరిగా ఇక మోదీ కూడా ప్రసంగిస్తారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి లేఖలు ఇవ్వాలని ఇప్పుడు భావిస్తున్నారు. ఒకరు నేరుగా అక్కడికి వెళ్ళి ఇస్తారా, లేకపోతే సాయంత్రం 7 గంటలకు ముందుగా సాయంత్రం 7 గంటలకి ఇస్తానని అనుకున్నారు. కానీ ఈ సమావేశం ముగిసిన వెంటనే వెళ్ళి ఇవ్వాలని కూడా చెప్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి సమయాన్ని బట్టి దాన్ని నిర్ణయిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇది తెలుగు ప్రజలకు దక్కినటువంటి అవకాశంగానే తెలుగుదేశం నేతలు భావిస్తూ ఉన్నారు. సో ఈ సమావేశానికి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు పార్టీకి చెందినటువంటి ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో దిశానిర్దేశం కూడా చేశారు. కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలి, రాష్ట్రానికి ఇప్పుడు ఏమేమి అవసరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఈ అంశాలన్నీ కూడా ఆయన ఎంపీలందరికీ వివరించారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మనతో చర్చించడానికి మాజీ ఎంపీ కనకమేళ్ళ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎంపీ గారు, కంగ్రాచులేషన్స్, బిగ్ విన్. మళ్ళీ ఢిల్లీలో ఏపీకి ప్రాధాన్యత పెరిగింది. టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది కేంద్ర ప్రభుత్వంలో. ఎలా చూస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఒరిజినల్గా ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించింది, కానీ జాతీయ దృక్పథంతో పనిచేసింది. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 4 సార్లు కేంద్రంలో ప్రభుత్వాలని నిర్వహణలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అంతేకాకుండా 84లో మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో వ్యవహరించింది, జాతీయ పార్టీలు కూడా లేని టైంలో. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు కూడా మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశం తెలుగు ప్రజలకు దక్కింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతీయ దృక్పథం, విజన్ అంటే ఆయన 2020 విజన్తో గతంలో పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకుముందే, ఈరోజు కాదు, ఇంతకుముందే G20 సమావేశాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావటం, ప్రధానమంత్రి గారితో సమావేశాల్లో పాల్గొనటం. ఆయన ఆ సమావేశాల్లో నేను కూడా పాల్గొన్నాను, నాకు అవకాశం దక్కింది. దానికి అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆ సమావేశంలో యువత భారతదేశానికి ప్రధానమైనటువంటి ఆస్తి, ఆ యువతని ప్రోత్సహించేటటువంటి
జాతీయ కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే దేశ సంపద యువత అనేది ఒక శక్తి, ఒక సంపద. అట్లాంటి యువతకు ప్రాముఖ్యత కలిగేటటువంటి పథకాలు రూపొందించాలి. దానికి విజన్ 2047 పెట్టుకుని జాతీయ దృక్పథంతో పయనిస్తే ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా, అభివృద్ధి శక్తిగా నెంబర్ 1 దేశంగా ప్రపంచంలోనే ఎదుగుతుందనేటటువంటిది ఆ రోజున చెప్పడం జరిగింది. అదే విజన్ ఈ రోజున 2047 విజన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అదే విషయాన్ని తదుపరి మోడీ గారు కూడా ఆ సమావేశంలో ప్రస్తావించారు, తర్వాత కూడా ప్రస్తావించారు. ఎందుకు ఆ విషయం ఇప్పుడు గుర్తు చేస్తున్నానంటే, మేము ఇవాళ ఏదో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కొత్తగా మాట్లాడటం కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక విజన్తో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదో అధికారం వచ్చింది, లేకపోతే మోడీ గారు ఎన్డీఏలో ఎలా చేరాము, ఎన్డీఏలో లేకమునిపే మేము ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజలు మాకు ఎన్డీఏతో జాయిన్ అయ్యి ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్లో. ప్రీపోల్ అలయన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ఒక గ్యారంటీ ఇవ్వడానికి కూడా మేము ఒక మేనిఫెస్టో రూపొందించాము. జనసేనతో కలిసి పనిచేసాము, బీజేపీతో కలిసి పనిచేసాము. ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక విధ్వంసకరమైనటువంటి ధోరణి, ఒక డిస్ట్రక్షను, ఒక డిమాలిషను అనేటి ఒక రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేయవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కంకణం కట్టుకున్నాం. మేము ఒక మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండూ ఉన్నాయి. దానివల్ల సంక్షేమము, అభివృద్ధి ఒక విజను 2047 విజన్ ద్వారా ఎజెండాగా పెట్టుకుని, అదే ఎజెండాని ఎన్డీఏ మీటింగ్లో కూడా చెప్పి, దానికి అనుగుణంగా దశల వారీగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అనుకున్న మేనిఫెస్టో అమలు చేయడానికి పనిచేయాలని చెప్పి, గెలుపు వచ్చింది కదా అని చెప్పి విర్రవేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఉండాలని మా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఏదైతే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారో ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇక్కడ కేంద్ర క్యాబినెట్లో కూడా చేరే అవకాశం ఉందా? మీరు కేంద్ర క్యాబినెట్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నది. ఇది ముందు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ప్రతిపాదిస్తూ వచ్చే అవకాశం ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం జరిగిన తర్వాత ఎన్డీఏ మీటింగ్లో ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. ఆ మీటింగ్లో తప్పనిసరిగా మేము ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చడం కోసం అమరావతి రాజధాని కానీ, పోలవరం కానీ, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అమలు జరపవలసిన ఇంకా అంశాలు కానీ, విద్యా సంస్థలు కానీ, అభివృద్ధి కానీ, నిరుద్యోగ నిర్మూలన కానీ, ఇంకో కొత్తగా ప్రధానమంత్రి గారికి దృష్టికి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన విషయం, పేదరిక నిర్మూలన అనేటటువంటి పథకాన్ని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదరిక నిర్మూలనాన్ని పెట్టి పేదలను నిర్మూలించాడు ఆయన. అందుకని పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక పథకాన్ని కూడా చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. ఇది కనకమాటలు గారు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ పేరును చంద్రబాబు నాయుడు ప్రస్తావించబోతున్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడబోతున్నారు. అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆ తర్వాత మోదీ కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.